హాయ్ అండి, నేను స్వప్న నాగరాజ్. ఇది నా ఫస్ట్ బ్లాగ్ అండి. నేను బాసుమతి రైస్ లేకుండా మనం రోజు వండుకునే బియ్యంతో బిర్యానీ ఎలా చేయాలో, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా లేకుండా సింపుల్ రెసిపీతో బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇప్పుడు నేను 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, 1 స్పూన్ సాల్ట్, అలాగే పచ్చిమిర్చి, కొన్ని 1 పెద్ద ఆనియన్ తీసుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్స్ లేకుండా ఇలా చేస్తే చాలా టేస్ట్గా వస్తుంది. అందులో తింటుంటే పుల్ల పుల్లగా చాలా రుచిగా అనిపిస్తుంది. ఒక కట్ట కొత్తిమీర, పుదీనా, వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా, మిరియాలు, లవంగాలు, ఇలాచి, మరాఠీ మొగ్గ, స్టార్ ఫ్లవర్స్, చెక్క, 1 బౌల్ సరిపోయేంత కర్డ్ తీసుకోవాలి. రెండు నిమ్మకాయలు. ఇలా మ్యారినేట్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత 1 బౌల్ ఆయిల్ పోసుకొని 1 గ్లాస్ వాటర్ పోసి కలపాలి. ఆల్రెడీ 1.5 kg బియ్యం, కడిగి స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. రైస్ వేసుకునే 5 మినిట్స్ ముందు చికెన్ స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ వేసుకొని కొత్తిమీర, పుదీనా పైన చల్లుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నేను 1 kg చికెన్కి 1.5 kg రైస్ తీసుకున్నానండి. ఇలా ఫుల్ ఫ్లేమ్లో 10 మినిట్స్ పెట్టాలి.
మినిట్స్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వాటర్ ఉందా లేదా చూసుకోవాలి. 10 మినిట్స్ స్లో ఫ్లేమ్ తర్వాత బిర్యానీ రెడీ అయిపోతుందండి. సూపర్గా ఉందండి, చాలా టేస్టీగా ఉంది. మీరు ఇలా ట్రై చేయాలనుకుంటే చూడండి. బాయ్.